టికెట్ టు ఫినాలే గెలిచిన కళ్యాణ్ పడాలకి శభాష్ కళ్యాణ్ అని ఒక్క కామెంట్ వేయండి. నేను ఇంక మించి ఏం అడగట్ల, ఛానల్కి లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల, ఇంకేమీ అడగట్ల. కళ్యాణ్ పడాలకి శభాష్ కళ్యాణ్ ఒక్క కామెంట్ వేయండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదర్ అందరూ ఈ కామెంట్స్ చూస్తారు. వాళ్ళందరూ సంతోషపడతారు, ఇంతమంది శభాష్ అంటున్నారు నా కొడుకుని అని. మీరు ఓటేసినా అయిపోయిన అతనికి కింద కామెంట్స్లో మాత్రం శభాష్ కళ్యాణ్ అని కామెంట్ చేయండి. అయినా కానీ అతనికి ఎందుకు చావు దెబ్బ? ఇంత పెద్ద గొప్ప ఫైనలిస్ట్ గెలిచాడు, టికెట్ టు ఫినాలే గెలిచాడు, ఛాలెంజ్ కూడా చేసిన డీమన్ ఓడిపోయాడు, హౌస్లో ఇమాన్యుల్ ఉన్నాడు, భరణి ఉన్నాడు, ఇట్లా ఇంతమంది ఉండగా గెలుచుకుని చాలా ఈజీగా గెలుచుకున్నాడు లాస్ట్ టాస్క్ ఎస్పెషల్లీ. ఎందువల్ల? కళ్యాణ్ పడాల పర్ఫెక్ట్గా ఆడాడు, ఆఖరి వరకు పోరాటం చేశాడు. ఇమాన్యువల్తో ఏదైతే రీతుని పక్కకు తప్పించాలనేటువంటి ఒక కన్నింగ్ ఐడియా ఇమాన్యువల్ ఇచ్చినప్పుడు దానికి యాక్సెప్ట్ చేసి అతను ముందుకెళ్ళాడు. ఆ విషయంలో అతను నేను కండెమ్ చేస్తా. కానీ మిగతా అన్నిట్లో మాత్రం చక్కగా ఆడుకొచ్చాడు. ఆఖరిదైతే జుజూబీ టాస్క్ అసలు అతనికి. ఈజ్ ఏ సోల్జర్, అతని ట్రైనింగే అది ఉంటుంది. అట్లాంటిది అసలు ఇంపాసిబుల్. అవతల పైగా రీతు కష్టం. డీమన్ అయితే పోనీ కాస్త పోటీ అన్న ఇచ్చాడు, రీతు కాబట్టి ఇంపాసిబుల్, అసలు పోటీ కూడా ఇవ్వలేదు. ఎవరు వచ్చినా ఆ పొజిషన్కి వాళ్ళకి అదే ఇస్తారు ఫిక్స్. ఎందుకంటే కొంచెం హడావుడిగా ఉండాలి కాబట్టి. ఎందుకో అదంత ఖాస్గా కూడా అనిపించలేదు నాకు అది. అంటే వాళ్ళు లోపల నుంచి యాక్టివిటీ రూమ్లోంచి పెట్టుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. కానీ అక్కడ ఆడే వ్యక్తి కళ్యాణ్ ఉన్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. డీమన్ ఉన్న కళ్యాణ్ ఉన్న ఈజీగా అయిపోయేది. అదే రీతు అండ్ తనూజ ఉంటే ఇంకాస్త స్లోగా అయ్యేది. సంజన అండ్ సుమన్ శెట్టి లాంటి వాళ్ళు ఉంటే ఇంకొంచెం స్లోగా అయ్యి చూడడానికి బాగుంటుంది. ఎంతసేపట్లో వెళ్తారు వీళ్ళు, ఎంతసేపట్లో ముందుకెళ్తారు ఏంటి అన్నట్టుగా అనిపించింది. సో అట్లా అయితే ఇక్కడ కళ్యాణ్కి ఎందుకు ఇది చావదెబ్బ అని అనుకుంటున్నాను. మొదటి నుంచి కూడా చెప్తున్నాను నేను, ఎవరైనా సరే టికెట్ టు ఫినాలే రావాలి అంటే, వచ్చింది అంటే ఎవరికి బెనిఫిట్ అవుతుంది? అల్టిమేట్గా ఇప్పటి వరకు దెబ్బ తింటారు వీళ్ళు, ఈ వీక్ సేవ్ అవ్వరు వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు సుమన్ శెట్టి, భరణి, సంజన, ఇట్లాంటి వాళ్ళు, రీతు, వరస్ట్ కేసులో డీమన్ పవన్. అంతేగాని ఇమాన్యుల్, తనూజ, కళ్యాణ్ వీళ్ళకి అసలు అవసరమే లేదు. ఒక పాయింట్లో తనూజాని కూడా దాటి పైన ఉన్నటువంటి కళ్యాణ్ పడాలాకి ఇది అవసరం లేదు. అవసరం లేకపోగా ఇంకా డేంజర్, ఇంకా ఇబ్బంది తనకి ఇది ఉండడం అనేది. ఏ రకంగా ఇబ్బంది అంటే, ఆల్రెడీ ఈ వీక్ కెప్టెన్, లాస్ట్ వీక్ వరకు బ్రహ్మాండమైనటువంటి ఓటింగ్ వచ్చింది. ఇవాళ ఇంకా శనివారాల్లో ఉన్నాం కదా, లాస్ట్ వీక్ వరకు బ్రహ్మాండమైన ఓటింగ్ వచ్చింది. కెప్టెన్ అయిపోయిన తర్వాత ఓటింగ్ అంతా స్ప్లిట్ అయిపోయింది. కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సీరియల్ హీరో. నెక్స్ట్ ఒక 5 years తర్వాత మళ్ళీ అతను బిగ్ బాస్లోకి వస్తే ఏమన్నా ఫేమ్ వస్తుందేమో తప్ప, ఈ 5 ఏళ్ళలో ఏదైనా ఫేమ్ సంపాదించుకుంటే అది వస్తుందేమో తప్ప ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది ఉండదు. ఇమాన్యుల్కి ఉంటుంది, తనుజాకు ఉంటుంది, భరణికి ఉంటుంది, వరస్ట్ కేసులో సంజనాకి, సుమన్ శెట్టి కన్నా ఉన్నది కొంచెమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కొంచెమైనా ఉంటుంది తప్ప కామనర్స్ అయినటువంటి డీమన్ పవన్ లాంటి వాళ్ళకి, దివ్య లాంటి వాళ్ళకి, శ్రీజ లాంటి వాళ్ళకి, కళ్యాణ్ పడల లాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రీ ఎగ్జిస్టింగ్ ఉండదు. అది వాళ్ళ పెర్ఫార్మెన్స్ వల్ల వచ్చింది. అదేమవుతుంది, ఒక వీక్ కెప్టెన్గా లేకపోవడం వల్ల స్ప్లిట్ అయిపోతుంది. ఈ వీక్ లేడు, ఈ వీక్ ఇమాన్యుల్ లేడు, కళ్యాణ్ లేడు, బ్రహ్మాండమైన ఓటింగ్ పడుతుంది. తనుజాకి తెలుసా 38% ఓటింగ్ పడుతుంది. అదే వాళ్ళు ఉంటే ఇమాన్యుల్కి ఒక 14, తనుజాకు ఒక 25, కళ్యాణ్ పడాలకి ఒక 24 అటు ఇటు, ఇలా 26, లాస్ట్ వీక్ లాగా ఏమైనా జరిగితే పెరిగితే అట్లా జరిగేది. అది జరగకపోవటం వల్ల ఇతను ఈ వీక్ లేకపోవడం వల్ల అతను ఓట్స్ స్ప్లిట్ అయిపోతే, అదర్ సైడ్ కామనర్స్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ డీమన్ పవన్ సపోర్ట్ చేయడం మొదలెట్టారు. జస్ట్ బికాజ్, అంటే నాట్ ఓన్లీ బికాజ్ కళ్యాణ్ లేకపోవడం అండ్ డీమన్ పవన్ పెర్ఫార్మెన్స్ కూడా నచ్చి. సో ఈ వీక్ కూడా టికెట్ ఫినాల్లోకి వెళ్ళిపోతాడు కళ్యాణ్. సో ఇక నామినేషన్స్లో ఉండాల్సిన అవసరం లేదు, ఓట్స్లో పని లేదు. హౌస్లో అతనికి బాగానే ఉంటుంది సంబరం, కానీ బయట మాత్రం కామనర్స్ ఎవరున్నారు అబ్బా హౌస్లో? ఎంతమంది వెళ్ళారు? మర్యాద మనీష్, హరిత హరీష్, శ్రీజ, ప్రియా, ఇతను అండ్ కళ్యాణ్ పడాల అండ్ డీమన్ పవన్, తర్వాత దివ్య వచ్చింది. సో అందరు వెళ్ళిపోయారు బయటికి, ఇద్దరే మిగిలారు. వీళ్ళిద్దరిలో కామనర్స్ని నేను సపోర్ట్ చేస్తాను అనుకునే వర్గం ఎక్కువ ఉన్నప్పుడు, ఆ వర్గం ఉన్నది ఒక్కళ్ళే నామినేషన్స్లో ఉన్నప్పుడు అతనికి ఓట్లు వేసుకుంటూ వెళ్తుంది. అదే లాస్ట్ వీక్లో కూడా కంటిన్యూ అయితే కొంప మునిగిపోతుంది. కళ్యాణ్ ఖచ్చితంగా చావు దెబ్బ అవుతుంది టికెట్ ఫినాలే. అతను పోరాడలేదు అంట్లా, నేను పోరాడి ఆఖరి వరకు వచ్చి ఓడిపోగలగాలి. ఎలా అయితే రీతుని బయట పంపించడం కోసం డ్రామా ఆడి ఓడిపోయారో, నిజంగా బుర్రనోడైతే బయట గురించి ఆలోచించాలి. రీతుని ఓడించాలా, రీతుని పెంచాలా, రీతుని పంపించాలా కాకుండా అది అతను ఆలోచించుకున్నాడు. అక్కడ అతను ఆలోచించకపోవడం వల్ల ఈరోజు అతను ఖచ్చితంగా దెబ్బతింటాడు. ఎంతో కొంత ఓటింగ్ విషయంలో అతనికి దెబ్బ పడుతుంది. టాప్ 2కి వచ్చి అవసరమైతే తనూజాని కూడా క్రాస్ చేసి ఇమాన్యుల్, తనూజ అండ్ ఇతని మధ్య ఉందబ్బా కప్పు. సో
ఈ వీక్ కూడా అతను లేకపోవడం వల్ల ఇమాన్యుయల్ ఎంట్రీ ఇస్తాడు. పైగా ఇమాన్యుయల్ కూడా చాలా ఓట్లు వెళ్ళిపోతాయి. సామాన్యులు ఎవరైతే కామనర్స్కి ఓట్లు వేస్తున్నారో వాళ్ళు ఎక్కువ మంది ఇమాన్యుయల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎన్ని మిస్డ్ కాల్స్ వస్తున్నాయి తెలుసా ఇమాన్యుయల్ కోసం. సో అది కూడా ఒక డేంజర్ జోన్లోకి ఇమాన్యుయల్ వస్తాడు, పాజిటివ్ జోన్లోకి. అండ్ టికెట్ ఫినాలే పెట్టుకుని లాస్ట్కి వెళ్ళినట్టే ఉంటుంది, కానీ దెబ్బ పడుతుంది కళ్యాణ్కి. అసలు అవసరమే లేదు, అతను టికెట్ ఫినాల్ లేకపోయినా సరే సేవ్ అయిపోతాడు. ఆ వీక్ అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది బయట కళ్యాణ్కి. అది స్ప్లిట్ అయిపోయేలాగా జరుగుతుంది. అది ఎందుకు అతను ఆలోచించట్లేదు? ఓడిపోవాలని నేను అనట్లే, బట్ అంతగా ఉపయోగపడపోవచ్చు. అది అతనికి ఒక చావు దెబ్బ లాంటిది అంటున్నారు యూట్యూబ్ని, బిగ్ బాస్ని అనలైజ్ చేసే అనలిస్టులు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.